వందే మాతరం ఇది రాసింది బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ జనగణమన ఇది రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది మనకి సిబిఎస్ఈ తెలుగు టెక్స్ట్ బుక్ ఇది. సో ఇట్ డిఫర్స్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్కి. నేను జస్ట్ నార్మల్గా కంటెంట్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ చాలామంది నేషనల్ యాంథమ్ అండ్ అలాగే వందే మాతరం గురించి తెలిసి ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతిజ్ఞ కూడా ఉంది. సో భారతదేశం నా మాతృభూమి అని ఇది ఎవరు రాశారనేది చాలామంది పిల్లలకి అవేర్నెస్ చేసి ఉండరు. లైక్ ఎంతసేపు అచ్చులు హల్లులు అని చెప్తానే ఉంటారు, బట్ ఇక్కడ ఈ ప్రతిజ్ఞ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన ఇప్పుడు ఇవి చూడండి, వేరే స్టేట్స్ వాళ్ళు అట్లా రాసిన వాళ్ళు ఉంటారు. సో ఇది తెలంగాణ ఏపీ నుంచి పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కాంపిటేటివ్లో కూడా కొన్నిసార్లు అడిగారు. నెక్స్ట్ 4వ తరగతికి సంబంధించిన పుస్తకం ఇది. విషయ సూచిక అంటే ఇండెక్స్. ఓకే, ఇక్కడ పాఠం పేరు సంసిద్ధత పాఠాలు, చదవడం రాయడము వాళ్ళకి అభ్యాసాలు చేయించడం అనమాట. నెక్స్ట్ తెలంగాణ యొక్క వైభవము, తెలంగాణ గొప్పదనము, పిల్లలారా రారండి పిల్లల ఆసక్తులు. నేను కొన్ని లెసన్స్ చూపిస్తాను. సో ఇక్కడ నార్మల్గా ఎప్పుడైనా కూడా ఏప్రిల్ ఆ మంత్లో ఏంటంటే పిల్లలకి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. సో లైక్ బ్రషప్ చేయడం అనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాటిని ఇంకొంచెం బ్రషప్ చేయడం. ఒక 1 వీక్ చేస్తారు, దెన్ దే విల్ ఫర్దర్లీ గో ఫర్ న్యూ లెసన్స్. సో ఇక్కడ అచ్చులు, చాలామందికి అచ్చులు అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలీదు. సో దట్ ఈస్ ద రీజన్ సిబిఎస్ఈ తెలుగుని కంపల్సరీ చేశారు. మనం మాట్లాడుతూ ఉంటాం మన మదర్ టంగే అని, బట్ మాట్లాడడము డిఫరెంట్, రాయడం డిఫరెంట్, అండ్ చదవడం కూడా డిఫరెంట్. ఓకే, మనం మాట్లాడినంత బాగా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ అనేది కొంతమంది చేయలేరు. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా కూడా అంతే అవుతుంది. మనకి రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి. ఇక్కడ అచ్చులు చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి అచ్చులు. నెక్స్ట్ హల్లులు కూడా. నీలం రంగులో ఉన్న అక్షరాలను పలకండి అని చెప్పారు. సో నీలం రంగులో ఉన్న అక్షరాలు మాత్రమే పిల్లలు చదువుతారు. ఆకుపచ్చ రంగులో ఉన్న అక్షరాలు. ఓకే, సో ఇట్లా యాక్టివిటీస్. నెక్స్ట్ సరళ పదాలు చదవడం. సో ఇట్లా బుక్ రీడింగ్ చేపిస్తేనే పిల్లలకి అర్థమవుతుంది. మనం అట్లా కాకుండా ఒక పర్టికులర్ వర్క్షీట్ అనో లేకపోతే ఈ పర్టికులర్ టాపికే చదవడం అట్లా చేపిస్తే పిల్లలకి నేర్చుకోలేరు సబ్జెక్ట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరక, కమలం, తడక, వలస, తలగడ, అనప, కరం, రథం, శకటం, లత జడ, ఇచ్చట, గజం. సో ఇట్లా వర్డ్స్ వాళ్ళతోటి చదివించండి. ఫస్ట్ మనకి అచ్చులు హల్లులు వచ్చినాయి అంటే ప్రొనౌన్సియేషన్ చేయడము, వర్డ్ ఫ్రేమింగ్. ఇంగ్లీష్లో ఉంటుంది కదా వర్డ్స్ క్యాన్ ఫ్రేమ్ సెంటెన్సెస్ అనేసి, సో తెలుగులో కూడా అంతే అనమాట. నెక్స్ట్ ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ పిల్లలు చేయలేకపోతారు. ఇవి మీరు ఓన్గా అంటే పేరెంట్స్ అయినా కానివ్వండి, టీచర్స్ అయినా కానీ ఇట్లాంటివి ఎక్కువ ఇచ్చారనుకోండి, పిల్లల్ని వర్డ్స్ ఐడెంటిఫై చేయడంలో ఈజీ అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి తెలిసిన పదాలు మాత్రమే యాడ్ చేసేయండి. సో దెన్ వాళ్ళకి ఒకసారి ఇది హ్యాబిచుయేట్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళకి ఇట్లాంటి వర్క్ షీట్స్ అట్లా ఇస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి రిపీటెడ్ రివిజన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చూడండి, మీరు కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, జమ. జమ అనేది ఒక వర్డ్. ఓకే, మనీని జమ చేయడం అని అంటారు. అంటే మనీని ఒక కలెక్టివ్గా ఒక దగ్గర పెట్టుకోవడం. ఓకే, సో ఇట్లా ఇంకా కొన్ని వర్డ్స్ని ట్రై చేయండి. వీటితో పదాలని తయారు చేయొచ్చు అనేసి ఇచ్చారు. ఇక్కడ కూడా ఉంది, ఊరట. కింది నుండి మీదికి ఊరట. ఇక్కడ కూడా ఉంది, గతం. గతం. సో అట్లా. నెక్స్ట్ 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు. ఎక్కువ 2 అక్షరాల పదాలు చేయించిన కొద్దీ వాళ్ళకి తర్వాత ఫర్దర్గా వర్డ్స్ డెవలప్ చేయడం ఉంటుంది. ఇంకొకటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ సిలబస్, థర్డ్ లాంగ్వేజ్ సిలబస్ సిబిఎస్ఈలో డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసి పిల్లలకి దాన్ని బేస్ చేసుకొని
రాయించండి. నెక్స్ట్ పైన అచ్చులు ఉంటాయి కదా, గల్లులను వాటి గుర్తులను రాయండి. అచ్చులు వాటి యొక్క గుర్తులు ఏంటివి అనేది. ఇక్కడ చూడండి, తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఎత్వం ఎత్వం దీర్ఘం, ఐత్వం ఉత్వం ఉత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, అనుస్వారం. సో ఇట్లా ఉంటాయి వర్డ్స్. సో ఇది వర్డ్స్ ఫార్మేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ పదాలు కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గుణితాలు. గుణితాలతోటి రాయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి వర్డ్స్ ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతారు అండ్ ఆ ఒత్తులను కూడా తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. ఇట్లా కొన్ని పిక్చర్ బేస్డ్ ఇచ్చారనుకోండి, సిబిఎస్లో చాలా వరకు యాక్టివిటీ బేస్డే ఉంటుంది. పిక్చర్ ఇచ్చి అది ఏంటి అని అడగాలి. నార్మల్గా ఇంగ్లీష్లో చెప్తారు పిల్లలు, బట్ తెలుగులో చెప్పడము వాళ్ళకి రెగ్యులర్గా చెప్తా ఉంటే తెలుగు కూడా రావాలి. అట్లయితేనే ఇప్పుడు తెలుగు కూడా చాలా ఇంపార్టెంట్. అది స్కిల్ సబ్జెక్ట్ అని చాలామంది లైట్ తీసుకుంటారు, బట్ తెలుగు కూడా మాట్లాడడము రాయడము రావాలి. ఎంత ప్రైవేట్ స్కూలు కానివ్వండి, ఎంత సిబిఎస్ఈ కరికులం ఉన్నా కూడా మదర్ టంగ్ నేర్పించడము రాయడం అనేది ఒక స్కిల్. సో బొమ్మలోని గుర్తులను ఏమేమి ఉన్నాయి అనేది రాయించడం అవన్నీ కూడా. ఈ కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు చదవండి. ఒత్తు అక్షరాన్ని గుర్తించి ఆ గుర్తుని బొమ్మలో రాయాలి. నక్క అని ఉంది, నక్క చూసిన వెంటనే ఇది నక్క అని తెలుస్తుంది. ఓకే, అందులో ఒత్తు ఏంటి? కా ఒత్తు. ఓకే, అక్షరం ఏంటి? కా. ఓకే, కా ఒత్తు. మొగ్గ, గా ఒత్తు. పుచ్చకాయ, చా ఒత్తు. ఛ అనేది ఒత్తు. గజ్జెలు, జాకి ఇట్లా రాస్తే జే అవుతుంది, సో జా ఒత్తు. పిట్ట, అక్షరం ఏంటి? ట అంటే అది టా ఒత్తు. గొడ్డలి, డా ఒత్తు. నత్త, తా ఒత్తు. అద్దం, ధా ఒత్తు. నెక్స్ట్ జొన్న, నా ఒత్తు. కప్ప, పా ఒత్తు. కొబ్బరి, బా ఒత్తు. గుమ్మడి, మా ఒత్తు. సో ఇట్లా ఇవి ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుంది. సో ఈ కింది పదాలను చదవండి, గులాబీ రంగులో ద్విత్వాక్షరాన్ని స్పష్టంగా పలకండి అనేసి మెన్షన్ చేశారు. సో ఇది యాక్టివిటీ బేస్డ్ అన్నమాట. సో నెక్స్ట్ క్లాసెస్లలో నేను ఇది కంటిన్యూ చేస్తాను, ఈ తెలుగు సిరీస్. థ్యాంక్ యూ.